సీనియర్ కాంగ్రెస్ నాయకులు సంఘమాయ అధ్యక్షులు పెద్దలు రామయ్య గారు, స్థానిక మాజీ ఎంపీటీసీ రఘు రమేష్ గారు, మాజీ సర్పంచ్ రాఘవన్ నరసింహ గారు, మాజీ ఎంపీటీసీ పునా జగన్మోహన్ గారు, మాజీ సర్పంచ్ శ్రీ గిరియాల భాస్కర్ గారు, మాజీ ఎంపీటీసీ పునా వెంకటేశ్వర గారు, పద్మశాల సంఘం అధ్యక్షులు జల్లా శ్రీనివాస్ గారు, మరి వేదికపై ఆశ్రయినటువంటి కుల పెద్దలందరికీ కూడా మీరు చేసినటువంటి పారిశ్రామిక అందరూ కూడా నమస్కారం. ఈరోజు శ్రీపురం చేనేత సహకార సంఘం మరలా పునః ప్రారంభమై రెండవ అర్ధవార్షిక మహాసభ జరుపుకోవడం చాలా సంతోషం. మరి ఇదే విధంగా వ్యాపారానికి కూడా అంచనంగా గతంలో చేసిన మాదిరిగా కేవలం చేసుకోవాలని ఆధారపడకుండా ఇతర విక్రయశాలకు ప్రైవేట్ షాపింగ్ మాల్స్ విక్రయిస్తూ లాభాలను ఆర్జించి మరి నష్టాలను పూడ్చుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తే మరి ఈ సంఘం ఇంకా 10 సంవత్సరాలైనా కూడా అభివృద్ధికి దూరంగా ఉన్నదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వానికి ఈ సంఘాలను బలోపేతం చేయాలనే ఆలోచన కానీ, సహకార వ్యవస్థ నిలబెట్టాలనే ఆలోచన కానీ ఏమాత్రం లేదనే విషయాన్ని గత 20 మాసాలుగా గమనిస్తూ ఉన్నాము. ప్రభుత్వం వచ్చిన కొత్తలో చేనేత సహకార సంఘాలను ఎన్నికలు నిర్వహించాలని గతంలో ప్రభుత్వం అది కోసం పెట్టింది. చేనేత సహకార సంఘాలకు నిర్వీర్యం చేసి మీరైనా మరి సహకార వ్యవస్థని బలోపేతం చేసి ఎన్నికలు నిర్వహించి చేసుకొని పునరుద్ధరించి మరి చేనేత విదేశాలు రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని అనేక సందర్భాల్లో కోరినప్పటికీ వారు మరి మన చేనేత మీద, మన పక్కశాల జాతి మీద వారు పట్టిపడినట్టు చూస్తూ కార్యాలయం కాకుండా కేవలం మరి ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోవడానికి, ఆచార్య గుండాలక్ష్మ బాబు గారి పేరు రాజకీయంగా ఉపయోగించుకోవడానికి ప్రభుత్వాలు ఎత్తుగడలుగా కనబడతా ఉన్నాయి. అలాంటి ఎత్తుగడలను అందరం కూడా ఒక విశాలమైన దృక్పథంలో ఆలోచన చేసి మన పత్రాలు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో మన పత్రాన్ని అనుసరించి మన బలోపేతమైనప్పుడు ఈ సహకార సంఘాలను కూడా నిలబెట్టుకునే అవకాశం ఉండదు. కాబట్టి మీరు తప్పకుండా ఈ గ్రామంలో మరి ఇదే గ్రామంలో పద్మశాలి గణనీయంగా ఉన్నది. మరి ఇలాంటి గ్రామాలను కూడా ఇతర కులస్తులకు ఈ గ్రామ అధికారాలు వెళ్తే చాలా ఇబ్బందులు పాలవుతామనే విషయాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు చేనేత పరిశ్రమ నారాయణకి అడిగిపోతుంది. ఈ శ్రీపురం గ్రామంలో ఇప్పటికీ ఒక 25% 30% చేనేత పరిశ్రమ లేదనే విషయాన్ని మనం అందరికీ తెలుసు. ఇలాంటి పరిశ్రమలుగా కనుమరుగు కాకుండా ఉండాలంటే కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి నాయకులు మరి ఈ గ్రామాన్ని పరిపాలనని మన హక్కుల్ని ఉంచుకోవాలి తప్ప ఇతర కులస్తులకు అప్పగిస్తే మన చేనేత ముందుకు కూడా కనబడకుండా పోతున్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. మరి ఇంకో విషయం, మన రాష్ట్రంలో మరి చేనేత రుణమాఫీ అయితే ఉందో 33 కోట్లు ప్రకటన చేసి సంవత్సరం గడిచినప్పటికీ కూడా నేటికి కూడా
అనేకంగా మనకు చేనేతకు మంచి బ్రాండ్ ఉన్నది, చేనేత వస్త్రాలకు మంచి ఆదరణ ఉంది. అలాంటి ఆదరణ మనం అందరం కూడా ఉపయోగించుకొని ముందుకు పోవాలని తెలియజేసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.